ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా నవంబర్ 28 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి తన కృపావాత్సల్యము చేత నింపునుగాక. పరలోకమందున్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును రక్షింపబడిన ప్రతి బిడ్డకు ప్రభువు దయచేయునుగాక. మీ కుటుంబములకు చక్కని సమాధానమును, నెమ్మదిని, మీకును మీ పిల్లలకును దీర్ఘాయువును ప్రభువు కలిగించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము ప్రతిదినము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినము కూడా వాక్యమును వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయతో సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేరు చేయండి, ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ఇది ప్రభు పరిచర్యను ప్రోత్సహించడానికి ఒక చక్కని మార్గం. కనుక అనేక మంది వాక్యం వింటున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలామంది వారు సమయాన్ని చేసుకుంటూ ఉంటారు. కనుక పిల్లలుగా దేవుని పరిచర్యలో మనమందరం పాలిభాగస్థులగునట్లుగా పరిచర్యకు సహకారులుగా ఉందాం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 5వ చరణం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహా గొప్ప కృపను బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబోచున్నందుకు వందనాలు. దేవా, వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి. వాక్యం వింటున్న బిడ్డలలో బలహీనులైన వారిని బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రక్షింపబడి పడిపోయిన వారిని లేవనెత్తండి, రక్షణ లేక నామకార్థంగా నశిస్తున్న వారికి రక్షణ అనుగ్రహించండి. కుటుంబాలలో చక్కని సమాధానమును, సంతోషమును కలిగించండి. నీ బిడ్డల అక్కర్లను మేము అడగకముందే ఎరిగిన్న దేవుడు గనుక మీ చిత్తమును బట్టి ప్రతి బిడ్డ అక్కరను మీ నామములో తీర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం 29వ కీర్తన 5వ చరణాన్ని చదువుకున్నాం. ఇక్కడ ఒక వృక్షమును గూర్చి దేవుని వాక్యమునందు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవదారు వృక్షము అనబడుతున్న వృక్షమును యెహోవా స్వరము విరుస్తుందని, ముక్కలు ముక్కలుగా విరుస్తుందని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథములో వాక్యము అనేది 3 విధాలుగా మనము చూస్తాం. ఒకటి, చరిత్ర సంబంధముగా అక్షరముగా వ్రాయబడినటువంటి వాక్యం. రెండవది, మనకు అర్థమవ్వడానికి గాను అలంకార భాషగా వ్రాయబడినటువంటి వాక్యం. మూడవది,
ఆత్మ సంబంధముగా మనం ఎదుగుటకు, ఫలించుటకు వ్రాయబడినటువంటి వాక్యం. మనము చదువుకున్న వాక్యం అది అలంకార భాషగా వాడబడినటువంటి వాక్యం. అలంకార భాష అనగా ఉదాహరణకు ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చి మాట్లాడడం. పరిశుద్ధ గ్రంథమునందు మనుషులను చెట్లతో పోల్చి మాట్లాడిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన చెట్టు చక్కగా పళ్ళుతో విరబూసి ఉంది. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు నివసిస్తున్నాయి. దాని క్రింద ఎన్నో జంతువులు సేద తీరుస్తూ ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ చెట్టును నరికెయ్యండి అన్న ఒక స్వరం వినబడింది. మొద్దు మాత్రం మిగిల్చి చెట్టుని నరికివేశారు. అయితే ఈ కల భావమేమిటో నెబుకద్నెజరుకి అర్థం కాక చాలా కలవరపడ్డాడు. అయితే దానియేలునకు దేవుడు బయలుపరచగా దానియేలు వెళ్ళి మాట్లాడుతూ, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని చెప్పాడు. అనగా చెట్టు ఒక రాజునకు ముంగుర్తుగా దానియేలు గ్రంథమునందు చూస్తాం. అలాగునే యేసు ప్రభువారి దినములలో యేసు ప్రభువారు ఒక గ్రుడ్డివానికి చూపునిచ్చి, నీవు కన్నులు తెరిచి చూడు, ప్రజలు నీకెలా కనపడుతున్నారు అన్నప్పుడు అతడు కన్నులు తెరిచి చూస్తూ, ప్రజలు కనపడుతున్నారు కానీ వారు ప్రజలుగా కనపట్టలేదు, చెట్లు చెట్లుగా నాకు కనపడుతున్నారు అన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అలాగునే దేవుడే మనకు యెహోవా నాటిన చెట్లు అని పేరు పెడతాను అని చెప్పి సెలవిచ్చాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం ఆఖరి భాగమునందు, అంటే చెట్లకు మానవునికి అవినావ భావ సంబంధం ఉన్నట్లుగా చెట్లను మనుషులతో పోల్చి దేవుడు అలంకార భాషగా మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కీర్తన గ్రంథం 29వ కీర్తన 5వ చరణములో కూడా దేవదారు చెట్లు అంటే దేవదారు చెట్లు అని కాదు గాని దేవదారు వృక్షముల లాంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి దేవదారు వృక్ష స్వభావము కలిగిన మనుషులను దేవుని స్వరము, దేవుని వాక్కు ముక్కలు ముక్కలుగా విరుస్తుంది అని దావీదు భక్తుడు తనకున్నటువంటి నడిపింపును బట్టి పాడుతూ దేవుని దగ్గర విన్నపం చేస్తున్నాడు. ప్రియులారా, దేవదారు వృక్షములు అనేవి లెబానోను అనబడుతున్న పర్వతము మీద పెరిగే చెట్లు. ఇవి ఎంతో శ్రేష్టమైనవిగా, ప్రసిద్ధివిగాంచినవిగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందుకే సొలొమోను వృక్షశాస్త్రాన్ని వ్రాసినప్పుడు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షములను మొదలుకొని గోడలో నుండి మొలిచే చిన్న మొక్క అయిన ఇసోపు మొక్క వరకు కూడా ఆయన శాస్త్రాన్ని వ్రాసినట్లుగా రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం సెలవిస్తుంది. వృక్షశాస్త్రమును రాసినటువంటి సొలొమోను దేవదారు పర్వతముపై, లెబానోను పర్వతము పైన పెరిగే దేవదారు వృక్షములను గూర్చి వ్రాశాడు. కనుక దేవుని పిల్లలుగా దేవదారు వృక్షములు అనేవి శ్రేష్టమైనవి. అది పరిశుద్ధ గ్రంథములో మనుషులకు పోల్చబడ్డాయి. ఎవరితో పోల్చబడ్డాయో, ఎలా పోల్చబడ్డాయో మనము ముందు ముందు తెలుసుకుందాం. అయితే పరిశుద్ధ గ్రంథమునందు మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు నాటిన కొన్ని చెట్లున్నాయి,
దేవుడు నాటకుండా వాటికి అవే పెరిగిన చెట్లు ఉన్నాయి. అంటే దేవుడు నాటని చెట్లు, దేవుడు నాటిన చెట్లు. పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడకుండా సంఘములో మేము కూడా క్రైస్తవులమే అని పెరిగేవారు. కనుక 2 రకాల ప్రజలు ఉన్నారు. అయితే ఒకానొక దినమున ప్రభువు నాటని ప్రతి మొక్క పెల్లగించబడును అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది. యేసు ప్రభువారు మాట్లాడిన మాట ఏమిటి అంటే, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్కయు పెల్లగింపబడును అంటాడు. అంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకోలేదో, ఎవరినైతే దేవుడు తన సంఘమందు పాపములో నుండి పెరకి రక్తము చేత కొనబడిన సంఘములో నాటలేదో, వారు సంఘాలలో ఉన్నా కూడా వారిని దేవుడు ఒక రోజున పెరికి వేస్తాడు అని అర్థం. రెండవది, దేవుడు నాటిన చెట్లలో ఒకటి అగరు చెట్లు, రెండవది లెబానోను చెట్లు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనములో మనం ఈ మాటలు చూస్తాం. అలాగే కీర్తన గ్రంథము 104వ కీర్తన 16వ చరణములో యెహోవా నాటిన లెబానోనులోని దేవదారు వృక్షములు అనే మాటను చూస్తాం. అనగా దేవదారు వృక్షములు దేవుని చేత నాటబడినవి. నాటుతున్నాడు అంటే దానిని ముందు ఇంకొక స్థలములో నుండి పీకి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని నాటుతున్నాడు అని అర్థం. కనుక వాక్య గ్రంథమునందు దేవదారు వృక్షములు దేవుని చేత నాటబడినవి, అనగా వేరే స్థలము నుండి పెకిలించబడి అవి తీసుకొచ్చి నాటబడిన చెట్లు. ఇవి విశ్వాసులైనటువంటి వారికి ముంగుర్తుగా ఉన్నాయి. అయితే దేవదారు చెట్లను ఎందుకు దేవుని స్వరం ఇరిచింది? పరిశుద్ధ గ్రంథములో ఎవరు ఆ దేవదారు వృక్షములు అనేవి రేపటి ఉదయకాలము వేళ వాక్య ధ్యానమునందు మనము విందాం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన కృప, మన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకు తోడైయుండునుగాక.